హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు పెద్ద సైజు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఈ యొక్క బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇది వచ్చేసి 39 సైజ్ అనమాట, అంటే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. దీనికోసం వచ్చేసి మనము 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలండి. తీసుకొని వాష్ చేసుకొని ఐరన్ చేసి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎల్ స్కేల్ని అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కింద క్రాస్ అనేది లేకుండా నీట్గా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. కింది విధంగా ఒక పావించ్ అనేది ఖర్చు కోసం అయితే లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఏదైనా క్రాస్ ఉన్నా సరే తీసేసేయండి. ఈ బ్లౌజ్ పీస్కి అయితే క్రాస్ లేదనమాట, దానికోసం నేనైతే క్రాస్ ఏం తీయలేదండి. మామూలుగా ఈ విధంగా పావించి ఖర్చు అయితే డ్రా చేశాను. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క పొడవు అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. దానికోసము బ్యాక్ సైడ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దీన్ని కరెక్ట్గా సెంటర్కి అయితే షోల్డర్ పార్ట్ యొక్క సెంటర్ అనేది చూసేసుకొని ఈ విధంగా సెంటర్కి పట్టుకొని బ్యాక్ సైడ్ మనము పొడవు అనేది మార్క్ చేయాలన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అదేవిధంగా ఏ విధంగా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ విధంగా ఫస్ట్ మనము పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం కూడా ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము ఉంటుంది కదా, నడుము దగ్గర ఎంత వెడల్పు ఉందో ఒకసారి అయితే చూసుకోండి. ఈ వెడల్పును కూడా ఈ కింది వైపు నుంచి పై వైపుకి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. పై వైపున ఏ విధంగా అయితే లైన్ డ్రా చేసామో అదే విధంగా ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. మీకు వీడియో లెంతీ అనిపిస్తుందండి, కాకపోతే ఏంటంటే డీటెయిల్డ్గా చెప్పాలి కాబట్టి పెద్ద వీడియో అయితే చేశాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుము వెడల్పు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 39 ఇంచెస్ అండి, అంటే బై 4 అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. బై 4 అంటే 4వ వంతు వచ్చేసి మనకి ఇక్కడ పావు తక్కువ 10 ఇంచులు అనేది వస్తుందండి, అంటే 9.75 ఇంచులకి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఒకసారి టేబుల్ కూడా మీకు ఫోల్డింగ్ చేసి అయితే చూపిస్తాను. ఈ యొక్క టేబుల్ 39 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా హాఫ్కి అయితే టేబుల్ని ఫోల్డ్ చేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నా సరే సేమ్ అదే మెజర్మెంట్ అయితే వస్తుందండి, 9.30 వస్తుందన్నమాట. ఈ విధంగా మెజర్ చేసుకొని ఇప్పుడు వచ్చిన మనం మార్కింగ్ని ఇక్కడ నడుము కొలతగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. కింది వైపున ఈ యొక్క 9.30ని ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే టక్స్లు అనమాట, బ్యాక్ టక్స్లు వేస్తాం కదా, వాటి కోసము అదేవిధంగా ఒక 1.5 ఇంచ్ వచ్చేసి సైడ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డరు అదేవిధంగా నెక్ కోసం అయితే మనము 6 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ కూడా అదే 6 ఇంచులను అయితే మార్క్ చేయాలన్నమాట. ఏంటంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము నెక్ విడ్త్ అదేవిధంగా చంక డౌన్ రెండు కూడా 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ యొక్క మార్కింగ్స్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క సైజుని బట్టి అయితే తీసుకుంటామన్నమాట. నడుము లూజ్ ఆధారంగా అయితే తీసుకుంటామండి. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి 6 ఇంచెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి అంటే నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. కుట్టేసరికి మనకి అది దగ్గర పావు తక్కువ 3 ఇంచుల వరకు అయితే నెక్ విడ్త్ అనేది వస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్లౌజ్ని అయితే పెట్టి చూపిస్తాను మీకు. బ్లౌజ్ కూడా మనం ఇక్కడ వేసుకున్న మెజర్మెంట్కి కింది వైపున ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చిందండి. ఈ 1 ఇంచ్ అనేది మనకి ఏంటంటే పొడవు అనేది పెట్టాయన్నమాట బ్లౌజు, దానికోసం అయితే వచ్చిందనమాట. పై వైపున ఇది వచ్చేసి ఖర్చు అనమాట. ఖర్చు కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా పోను మనకి నెక్ విడ్త్ అయితే సరిపోయిందనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి స్కేల్తో అయితే స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలండి. అదేవిధంగా చంక వైపు కూడా స్ట్రెయిట్ లైన్ ఒకటి, అదేవిధంగా క్రాస్ లైన్ ఒకటి, ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ సైడు అదేవిధంగా చంక సైడు కూడా ఈ విధంగా క్రాస్గా మనము ఒక లైన్ డ్రా చేసుకొని చంక వైపు వచ్చేసి 1.25 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని చంక కర్వ్ అనేది డ్రాయింగ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్ వైపు కూడా మనము డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ అంటే ఇక్కడ నడుము లూజ్ ఆధారంగా ఏ సైజు బ్లౌజ్కైనా సరే నడుము లూజ్కి +1 ఇంచ్ అయితే యాడ్ చేసి మనము చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలండి. అది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ 9.30కి +1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 10.30 అనేది చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నది వచ్చేసి మనకి నడుము లూజ్కి అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ పైన ఖర్చు పోగా మనకి
మిగతా అది 9:15 అయితే రావాలండి. ఆ విధంగా వచ్చినప్పుడే మనం కరెక్ట్గా మార్కింగ్ అయితే వేసిన. ఇక్కడ వచ్చేసి ఒకసారి అయితే బ్లౌజ్ యొక్క చంక లూజ్ని అయితే మార్కింగ్ అయితే చేసి చూస్తున్నాను. ఇది కూడా 9:30 వచ్చిందండి. ఇదే 9:30 మనకి ఇక్కడ చంక దగ్గర వచ్చిందో లేదో ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ చుట్టూ కూడా నేను డ్రా చేస్తున్నది వచ్చేసి మనము కుట్టుకుంటాం కదా, ఆ కుట్టుకునే లైన్ అనమాట. ఈ లైన్కి మనము అదైతే చూసుకోవాలి. ఈ విధంగా టేప్తో చుట్టూతా కూడా మనము ఒకసారి అయితే మెజర్ చేసుకుంటే మనకి 9:30 ఇంచులు అనేది వస్తే మనము కరెక్ట్గా బ్లౌజ్ అనేది కట్ చేసినట్టే అనమాట. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 9:30 అనేది ఎగ్జాక్ట్గా అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని సైడ్స్కి ఈ విధంగా లైన్స్ అయితే ఖర్చు అనేది డ్రాయింగ్ అయితే వేసేసుకొని దీన్ని అయితే కట్ చేయాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కటింగ్ ప్రాసెస్లోనే ఉంటుందండి. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం వచ్చేసి ఈ చివరి అంచులు అనేది మనము 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు క్లోజ్గా ఉన్నది వచ్చేసి మనం కూర్చున్న వైపు అయితే ఉండాలన్నమాట. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్లుగా ఈ విధంగా చూసుకొని ఫస్ట్ అయితే పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసము మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసి నేనైతే పైపింగ్ వేస్తానండి. దానికోసం 1/2 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. చేతి కుట్లు వేసుకునే వాళ్ళైతే ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. పై వైపున కూడా పొడవు అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు రెండు కూడా మార్క్ చేసేసుకొని ఇక్కడ 3.5 దగ్గర మనము డౌన్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే వేయాలన్నమాట. ఇది 3.5 ఎందుకు మార్క్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5కి అయితే మార్క్ చేసామండి. 30-35 మధ్యలో బ్లౌజులన్నీ కూడా మీడియం సైజ్ బ్లౌజులు అంటామండి. అదేవిధంగా 30కి బిలో ఎంతైనా రానివ్వండి వాటిని చిన్న సైజు బ్లౌజులు అంటాము. 35 అబోవ్ వచ్చిన బ్లౌజులన్నింటినీ కూడా మనము పెద్ద సైజు బ్లౌజులు అయితే అంటామన్నమాట. దానికోసం ఇక్కడ 3.5కి అయితే మార్క్ చేస్తున్నాము. మీడియం సైజ్ బ్లౌజులకు వచ్చేసి 3.5 ఇంచులు అయితే చంక డౌన్ పెట్టుకుంటామండి. చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి మనము 2.5 దగ్గర నుంచి 2.30 అయితే మార్క్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి 39 కాబట్టి మనము పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5కి అయితే ఇక్కడ చంక డౌన్ అయితే మార్క్ చేసామన్నమాట. ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనము చివరి వైపు అంటే హ్యాండ్ చివరి వైపు లూజు అదేవిధంగా చంక వైపు కూడా చూడండి ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకునే విధంగానే సరిపోయిందనమాట. ఇక్కడ చంక దగ్గర లూజు అదేవిధంగా హ్యాండ్ యొక్క చివరి వైపు లూజు అనమాట. ఈ విధంగా రెండు కూడా మార్క్ చేసేసుకొని మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పడుతుందండి. ఈ యొక్క క్లాత్ అయితే పెద్ద సైజు బ్లౌజులకి సరిపోదన్నమాట. ఎక్స్ట్రా ప్యాచ్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. ఇక్కడ మనం చంక దగ్గర లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర టేప్ అయితే స్ట్రెయిట్గా పెట్టేసుకొని దాన్ని టేప్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేయాలండి. ఈ హాఫ్ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ క్రాస్గా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేయాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ పార్ట్ దగ్గర 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. మనం వేసిన మార్కింగ్ కూడా ఎగ్జాక్ట్గా స్కేల్కి కూడా సరిపోయిందనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని అయితే హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పార్ట్కి మిడిల్లో ఒక టక్స్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే సెంటర్ అని తెలియడం కోసం టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లూజ్ కదా, ఈ యొక్క లూజ్ మార్కింగ్కి మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది కుట్టేటప్పుడు అయితే యాడ్ చేస్తానండి. ఇక్కడ నుంచి మనము మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ యొక్క హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్కి 1 ఇంచ్ అనేది వదిలేసి అయితే ఫ్రంట్ క్రాస్ అనేది తీయాలన్నమాట. దానికోసం మనము హ్యాండ్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి అయితే ఈజీగా క్రాస్ అయితే తీసేసుకోవచ్చండి. మనకి పై వైపున ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకొని చిన్న చిన్నగా డౌన్ చేసుకుంటూ కింది వైపుకి క్రాస్ అయితే మనం లూజ్ పాయింట్ ఉంటుంది కదా అంతవరకు అయితే క్రాస్ అయితే తీయాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క స్కేల్తో అయితే ఈజీగా మనకి వంకర్లు లేకుండా నీట్గా అయితే ఈ యొక్క క్రాస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న క్రాస్ కూడా మనకి ఐబ్రో షేప్లో అయితే రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మనకి చంక దగ్గర ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా చాలామంది ఈ యొక్క బ్యాక్ పార్ట్ని రాంగ్ పొజిషన్లో వేసుకుంటారండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇటువైపు కనుక నెక్ పార్ట్ వేస్తే ఇక్కడ క్లాత్ అనేది సాగుతుందనమాట. సాగినప్పుడు ఏంటంటే నెక్ అనేది వంకర్లు తిరిగిపోతుందనమాట. ఇట్లా కాకుండా ఇటువైపు వచ్చేసి చంక వచ్చేటట్లుగా వేసుకొని నెక్ పార్ట్ వచ్చేసి ఆ చివరి వైపున అంచులు ఉన్నాయి చూడండి అటువైపుగా వేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే మనం పరుచుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా ఆ విధంగా డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. కింది వైపుని మాత్రం మనం ఒక 2 ఇంచెస్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని అయితే
ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా మొత్తము కూడా మార్కింగ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయొచ్చండి. క్లాత్ మీద యొక్క బ్యాక్ పార్ట్ని అయితే తీసేసి తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటాం అనమాట. దీన్ని తీసేసి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఈ యొక్క ఆది బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి నెక్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ పార్ట్కి మనకు ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క గ్యాప్ అయితే కుట్టు అనేది వస్తుందండి. మనము హుక్ పట్టి అనేది కుడతాం కదా, ఆ గ్యాప్ అనేది కుట్టు కోసం అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున ఖర్చు దగ్గరికి అదేవిధంగా ఈ విధంగా 2 మార్కింగ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ 2 మార్కింగ్స్ వచ్చేసి కింది వైపు షేప్ బెల్ట్ కోసం, అదేవిధంగా మధ్యలో మనం షేప్స్ కోసం టక్స్లు వేస్తాం కదా దానికోసం అనమాట. ఈ విధంగా కింద మెయిన్ డాట్ యొక్క పొడవు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము మెయిన్ డాట్ యొక్క వెడల్పు మనము టేప్తో అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్తో అయినా వేసేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ యొక్క వెడల్పు అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంక వైపు కూడా మనకి పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకొని షేప్ బెల్ట్ పోను మిగతాదైతే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత వీటిని అయితే కలిపేసుకోవాలండి. అదేవిధంగా చంక ఫ్రంట్ సైడ్ వచ్చేసి లోతు తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది లోతు అనేది తీసి అయితే మార్క్ చేయాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కూడా షేప్ ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనము ఈ చంక వైపు వచ్చేసి మనము ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఉన్న వరకు అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటంటే మనం షేపులు అనేది స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది కదా, దానికోసం అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో మెయిన్ డాట్ యొక్క పొడవు అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ కింది వైపు నుంచి వచ్చేసి 3 ఇంచెస్, పై వైపు నుంచి వచ్చేసి 10.5కి అయితే వచ్చిందనమాట. దీని యొక్క పొడవు ఈ విధంగా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత డాట్ వెడల్పు వచ్చేసి 1.5 అంటే 3 ఇంచెస్కి ఈ విధంగా 2 మార్కింగ్స్ వేసుకొని ఈ విధంగా మెయిన్ డాట్ని అయితే డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ మనము సైడ్ డాట్ను వచ్చేసి ఈ యొక్క హుక్ పట్టి సైడ్ ఉన్న క్లాత్ని అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలంటే 6 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ విధంగా దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కింది వైపు ఉన్న 1వ భాగంలో మనము ఈ యొక్క డాట్ని అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా చంక వైపు డాట్ వచ్చేసి ఈ విధంగా కర్వ్ ఉంటుంది కదా, ఈ యొక్క కార్నర్కి మనము ఒక 1 ఇంచ్ అనేది పక్కగా ఉండేటట్లు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ యొక్క డాట్ అయితే మార్క్ చేసుకొని ఈ మధ్యలో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్ అయి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఈ విధంగా మనము కనుక ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటే ఎట్లాంటి ముడతలు లేకుండా నీట్గా మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట. నెక్స్ట్ ఈ యొక్క మార్కింగ్స్ అన్నింటి దగ్గర టక్స్లు అనేది పెట్టుకోండి, కుట్టేటప్పుడు గుర్తుగా ఉంటుందన్నమాట. చుట్టూ కూడా టక్స్లు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అయితే క్లాత్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ యొక్క ఉన్న క్లాత్లోని మనము షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు మనము బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ పొడవు అంటే హుక్ పట్టి సైడ్ పొడవు ఎంత ఉందో చూసి ఈ యొక్క పొడవుని మార్క్ చేసుకోండి. అదేవిధంగా వెడల్పు అంటే బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్లౌజు మొత్తం ఖర్చుతో సహా మొత్తం పొడవు అయితే మార్క్ చేసుకొని ఇక్కడ హైట్ కూడా మార్కింగ్ అయితే వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ యొక్క మెయిన్ డాట్ ఉన్న దగ్గర షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉంది ఇక్కడ కూడా ఒకసారి అయితే మెజర్ చూసుకొని ఈ 3 మార్కింగ్స్ని కూడా కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కటింగ్ అనేది అయిపోతుందండి. ఈ విధంగా ఈజీగా మనము మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఒక టక్స్ అనేది పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ అనేది గుర్తుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మనము కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక స్టిచ్చింగ్ సంబంధించి ఎలాంటి వీడియో కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తారనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.